తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను యాక్చువల్లీ తూర్పు కాపు సామాజిక వర్గీయుడినండి. ఆ సామాజిక వర్గం కింద 2008 నుండి కూడా తూర్పు కాపు సామాజిక వర్గంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉన్నానండి. తరువాత మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పిసిని చంద్రమోహన్ గారుతో పాటు చాలా సంవత్సరాలుగా ప్రయాణం చేశాము. తర్వాత చంద్రమోహన్ గారు జనసేనలో పార్టీకి వచ్చేటప్పుడు మీరు కూడా రావాలి, మీరు కూడా వచ్చి జన సైనికుల్లో చేరి ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో పిలుపు ఇచ్చిన తర్వాత భీమవరం వేదికగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మేము వెళ్ళి మన పిసిని చంద్రమోహన్ గారితో పాటు పార్టీలో చేరడం జరిగిందండి. అక్కడి నుండి కూడా జనసేన కోసం మేము చేయవలసిన ప్రతి కార్యక్రమం అహర్నిశలు కష్టపడతాం. కష్టంతోనే మేము సుఖాలు అనుభవించకపోయినా ఏదైనా ప్రజలకి కష్టం రాకుండా చూసుకుంటామనేది సభాముఖంగా తెలియజేస్తున్నానండి. వారు తర్వాత కూటమి నాయకులు చాలామంది అవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నానండి. ఇది సంతోషంతోనే కాకుండా పనిలో చూపిస్తాను అని సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరితో పాటు శ్రీకాకుళం డివిజన్లో ఉన్న 50 వార్డుల్లో కూడా పర్యటించి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటన్నిటినీ కూడా వీలైనంత త్వరగా వాళ్ళకి సమస్యలు పరిష్కరించే మార్గం చూపిస్తానని అందరికీ పేరు పేరున తెలియజేస్తానండి. చివరిగా మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముందుగా మా ఆహ్వానం మన్నించి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింటెడ్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారములు. దేశానికి వెన్నెముక రైతు, అందుకే రైతే రాజు అన్నారు పెద్దలు. అటువంటి రైతుకు ప్రత్యేకంగా సేవ చేసుకునే భాగ్యం ఈరోజు జనసేన కూటమి నాకు ఈ అవకాశం కల్పించి రాష్ట్ర చైర్మన్గా, శ్రీకాకుళం జిల్లా చైర్మన్గా ఏఎంసీ బాధ్యతగా పదవి ఇచ్చినందుకు వీర మహిళలు, జనసేన నాయకులకి హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు సోదరులందరికీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. మేము చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మాకు ఏఎంసీ చైర్మన్గా ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు గుండు శంకర్ గారిని కలవడం జరిగింది. ఆయన కష్టపడి పనిచేయాలని నిర్దేశించారు. మా పార్టీ అధినేత గౌరవనీయులు కొణిదెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కేంద్ర మంత్రి వారికి రామ్మోహన్ నాయుడు గారికి, శాసనసభ్యులు గుండు శంకర్ గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారికి, శ్రీకాకుళం నియోజకవర్గ పిఓసి సర్వేశ్వరరావు గారికి, శ్రీకాకుళం అధ్యక్షులు కూర్మారావు గారికి, అలాగే మా జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకి
అందరికీ పేరు పేరున ధన్యవాదములు. కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నమస్కారం.